అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు రెండు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు అనుకోకుండా మీరు ఒక కొత్త స్త్రీతో కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు. ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేయడానికి ప్రణాళికలు చేస్తారు. ఈరోజు ఆగిపోయిన పనులు ముందుకు సాగిస్తారు. ప్రతికూల వ్యక్తుల దరిచేరనివ్వకండి. మీరు ఈరోజు మీ యొక్క సరైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన నిద్ర కూడా అవసరం, లేకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలకు ఈరోజు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. దగ్గరి ప్రయాణం మీకు ఈరోజు మంచిగా ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు మాత్రం ఈరోజు తగిన విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యము మంచి ఆహారం, పండ్లను సేకరించాలి. ఈరోజు ఎలాంటి నిర్లక్ష్యం కూడా చేయకూడదు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి విషయాలలో మీకు ఈరోజు కొంత జ్ఞానోదయం అవుతుంది. అధిక పనిభారం కారణంగా మీకు ఈరోజు కొద్దిగా మానసిక శాంతత అనేది లభిస్తుంది. మరియు శారీరక ఒత్తిడిని కూడా అనుభవించే అవకాశాలు ఉన్నాయి. జీవితంలో ఉన్నటువంటి మెరుగుదల కోసం ప్రారంభాలు చేస్తారు. ఈరోజు కొంతమంది వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా పొందుతారు. కెరీర్ నుండి మరియు కోరినప్పుడు మీకు అధికంగా ఆధారపడకండి. ఈరోజు మీరు ఆదాయ పరిస్థితి మీకు మంచిగానే ఉంటుంది, కానీ ఇతరుల మీద మీరు ఆధారపడకండి. పని గురించి మీ పనులను మీరు మాత్రమే చేసుకోండి. ఆర్థిక సమస్యలు అయితే త్వరగా అధిగమించబడతాయి. కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి ఉదాసీనత అయితే తొలగించబడుతుంది. సరైన సలహాలతోటి ముందుకు సాగగలుగుతారు. మీ మీద మీకు నమ్మకం ఉండడం చాలా అవసరము. కుటుంబ విషయాలు ఆహ్లాదకరంగా మారుతాయి. ఈరోజు చూసినట్లయితే ఇంట్లో పెళ్లి కాని సభ్యుని వివాహ ప్రతిపాదనకు అవకాశం లభిస్తుంది. ఈరోజు ప్రముఖ వ్యక్తుల సమావేశం ప్రయోజనకరంగా, గౌరవప్రదంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. కొంతకాలం మీరు మీ పనిలో కొంత సమయం కూడా గడుపుతారు. దీని ద్వారా రిలాక్స్ అవుతారు. మీ సామర్థ్యం మరియు మీ పని రంగంలో ఉన్న మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించవద్దు. మరియు మీ విజయవంతులు అవుతారు. కొన్ని ఆర్డర్లు పొందుతారు. ప్రభుత్వ సేవలు అందించే వ్యక్తులు అధికంగా సంబంధం ఉంటుంది. దినచర్యను క్రమబద్ధంగా ఉంచాలి. ఇప్పటి వరకు మీరు జీవితంలో చాలా తప్పు అనుభవాలు పొందారు. ఈ కారణంగా సంబంధాలను చూసే వైఖరి మారిపోతుంది. లక్కీ సంఖ్య 100, లక్కీ కలర్ బ్లాక్. ఇక పరిహారం లక్ష్మీ గణపతి మంత్రాన్ని 11 సార్లు జపించాల్సి ఉంటుంది. మరియు వసకొమ్ము అనేటటువంటి 5 మూలికలను 5 తీసుకొని వాటిని గట్టిగా కట్టివేసి ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయటం వల్ల మీ దోషాలు పరిహారం అయిపోతాయి. నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడుతుంది. ఇక పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది. ఇక అన్ని శుభాలే కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.